హాయ్ హలో వ్యూవర్స్, నేను తారక్. బిగ్ బాస్ అనే సీజన్ 8 అనేది స్టార్ట్ అయిందని అందరూ తెలిసిన విషయమే. అయితే యాక్చువల్గా నామినేషన్స్ ప్రక్రియ నిన్న సగం అయింది, మిగతా సగం ఈరోజు అయిందనమాట బేసిక్గా. సో నామినేషన్స్ ఇవన్నీ ఎప్పుడు కూడా ఏంటంటే కొంచెం హీట్గా జరుగుతూ ఉంటాయి. బట్ అంటే నిజంగా గేమ్స్ స్టార్ట్ అయితే ఆ గేమ్స్లో వాళ్ళు వేసే పాయింట్స్ ఏంటంటే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతాయి. బట్ ఫస్ట్ వీక్ ఏమి ఉండదు, కాకపోతే ఉన్నంతలో ఏమన్నా బెస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం ఆడియన్స్ ఇది ఎలా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ అనేది కొంచెం హాట్గా ప్రేరణ అండ్ సోనియా మధ్య జరిగిన డిస్కషన్స్ ఇలాంటి వాటితో కొంచెం హాట్గా ఉంది. కానీ బట్ సెకండ్ డే ఎందుకు అంత ఉన్నట్టు అనిపించలేదు. బట్ ఉన్నట్లో కనుక మనం బెస్ట్ చూసుకున్నట్టయితే కనుక ఆదిత్య ఓం ఈరోజు నామినేషన్ స్టార్ట్ చేశాడు. అలాగే పృథ్వీని, శేఖర్ భాషాని నామినేట్ చేశాడు. బేసిక్గా దీంట్లో పృథ్వీని నామినేట్ చేయడం కానీ, శేఖర్ భాషాని నామినేట్ చేయడం కానీ, అతను చెప్పిన పాయింట్స్ శేఖర్ భాషకి లేజీ అనేది పడింది. బట్ అతని వర్షన్ ఏంటంటే శేఖర్ భాష అందరికీ ఒకటే చెప్పుకుంటూ వచ్చాడు, లేజీ కాదు బ్రదర్, అంటే నాకు 2 days నుంచి నాకు సరిగా నిద్ర తిండి ఇవన్నీ లేకపోవడం వల్ల కొంచెం డౌన్ అయినట్టు అనిపించవచ్చు అని చెప్పుకొచ్చాడు. బట్ ఆదిత్య ఓం వేసిన నామినేషన్స్ అయితే మాత్రం సేఫ్ నామినేషన్స్ అనేవి అనిపించింది. అండ్ పృథ్వీని ఏంటంటే బేబక్క విషయంలో చెప్పాడనమాట. సో అలా కాకుండా రెస్పెక్ట్ఫుల్గా ఉంటే ఏంటంటే ఇంకా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంలో నామినేషన్ వేసినట్టు చేశాడు. సో దాంతో అక్కడ డిస్కషన్స్ ఏం లేవు. అయితే యష్మి అంటే చీఫ్లో ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు నామినేట్ చేస్తే వాళ్ళు ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి కాబట్టి ఎవరిని నామినేట్ చేస్తారనేది యష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది, శేఖర్ భాషని నామినేట్ చేసింది. సో ఇక బేబక్క కూడా సేఫ్ జోన్లోకి వెళుతుంది అనిపించింది. అంటే ఆమె ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ కూడా చూస్తుంటే కనుక అంటే పెద్దగా అంటే బేసిక్గా ఏంటంటే కొంచెం ఫైర్ అయ్యేలాగా ఇలా కాకుండా ఏంటంటే సో ఆ పప్పు నామినేషన్స్ ఏంది మొదటి నుంచి చూస్తున్నా కూడా కుక్కర్, ఆ పప్పు, ఆ వంట వీటితోనే సరిపోతుంది. సో దాన్ని కూడా ఏంటంటే బేబక్క ఇంకా డిఫెండ్ చేసుకోవడం వేస్ట్ అని వదిలేసిందా లేదని తెలియకని కొంచెం సేఫ్ జోన్లోకి వెళ్తున్న ఆట తీరులాగా అనిపించింది. అంటే మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా హర్ట్ చేయకుండా మాట్లాడేలాగా. ఇక నెక్స్ట్ కిర్రాక్ సీత ఈ నామినేషన్స్ వచ్చేసి ప్రేరణ అనగానే ఇంకా గ్రూప్ గేమ్ ఆడుతున్నారనేది సీతా వర్షను. అంటే అక్కడ రీజన్స్ వేరే చెప్పినా, రకరకాల రీజన్స్ చెప్పినా కూడా సీత అండ్ సోనియా మాత్రం ఫస్ట్ నుంచి ఈ 3-4 ఎవరైతే సీరియల్ యాక్టర్స్ వచ్చారో వాళ్ళు కలిపి ఆడుతున్నారు. ప్లస్ వాళ్ళని కే బ్యాచ్, ఇంతకుముందు స్పైస్ పాయలో ఉండేది, ఇప్పుడు వాళ్ళని కే బ్యాచ్ అంటే మొదలుపెట్టారు బయట కూడా, అంటే కర్ణాటక బ్యాచ్ అనేది. బట్ కన్నడ అయినా కూడా వాళ్ళు పాపులర్ అయిన తెలుగు సీరియల్స్తోనే కాబట్టి తెలుగు ప్రేక్షకులను వాళ్ళు పెంచారు కాబట్టి మనం వాళ్ళని బేర్ చేయాలి యాక్చువల్గా నిజానికి. ఇక విష్ణుప్రియ అంటే సీత ఫస్ట్ ప్రేరణ గ్రూప్ గేమ్ ఆడుతున్నా అన్న దాంట్లో వచ్చింది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక డిస్కషన్లో ఫస్ట్ విష్ణుప్రియ అని అనుకుందంట వేద్దామని, కానీ ఆ డిస్కషన్ వల్ల ఏంటంటే ఆమె మైండ్ మార్చుకుని కిర్రాక్ సీత వంట అనే పాయింట్ మీదకి వెళ్ళారు కాబట్టి మళ్ళీ బేబక్కను నామినేట్ చేయడం అనేది జరిగింది. సో ఆ కిర్రాక్ సీత 2 నామినేషన్లు వచ్చేసి ప్రేరణ అండ్ బేబక్క. బట్ అక్కడ ఇంకా నైనిక కత్తి పట్టుకుంది, అంటే చాలా కాలం తరగా పరిగెత్తుకుంటూ వచ్చి కత్తి పట్టుకుని బేబక్కని నామినేట్ చేసిందనమాట. సో ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే కనుక విష్ణుప్రియ శేఖర్ భాషని చెప్పాం కదా ఇంతకుముందు, లేజీ అనే పాయింట్ ఏదైతే ఉందో దాని మీదే. ఇక సోనియా అని కుక్కర్ విషయం, అంటే బేసిక్గా అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కొత్తది, మనం అక్కడికి వచ్చిన వాళ్ళం కొత్త. సో కాబట్టి అక్కడ బేబక్కని నువ్వు నామినేట్ చేయడం అనే విషయం నాకు నచ్చలేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పింది. ఇది బేసిక్గా ఏంటంటే జెన్యూనే అనమాట ఈ అమ్మాయిది. సో అక్కడ చూసుకున్నట్టయితే కనుక అంటే విష్ణుప్రియ నామినేషన్స్ 2 క్లియర్ కట్గానే ఉన్నాయి, అంటే ఆమెకున్న ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి నామినేషన్లు వేసింది అనేది అర్థమవుతుంది. ఇంకా కట్గా చూసుకున్నట్టయితే కనుక నిఖిల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, శేఖర్ భాషను నామినేట్ చేశాడు. ఇక నెక్స్ట్ అభయ్ మణికంఠన్ గురించి మాత్రం మాట్లాడుతూ వచ్చాడు, అంటే ఎమోషనల్లీ వీక్ ఉన్నాడు అనే విషయం మీద మాత్రం మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పటివరకు మణికంఠ గురించి మాట్లాడిన వాళ్ళందరూ కూడా వేరే వర్షన్లు తీసుకొచ్చారు, కానీ బట్ అది ఎమోషనల్లీ వీక్ అనే పాయింట్ మాట్లాడితే ఏమవుతుందంటే బేసిక్గా వీళ్ళు బయట వాళ్ళకి చెడ్డైపోయినట్టు కనిపిస్తారు కాబట్టి అందుకే ఇంకెవరో మాట్లాడలేదు. బట్ అభయ్ మాట్లాడిన పాయింట్లు మాత్రం చాలా అంటే క్లారిటీగా ఉన్నాయన్నమాట. మణికంఠ అంటే మిగతా వాళ్ళతో రిసీవింగ్ కానీ, మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు కానీ, ఇదంతా కూడా ఏంటంటే కొంచెం ఇబ్బంది కలిగించే వాతావరణంలో ఉందనేది అభయ్ చెప్పిన పాయింట్ అనమాట. సో అతను సింపతి కార్డు కూడా ప్లే చేస్తున్నాడు అనేది కూడా అతను నోటితో చెప్పించినట్టు పోర్ట్రే చేశాడు అనమాట అభయ్ మొత్తానికి. సో మణికంఠన్ అలా నామినేట్ చేశాడు. అలాగే నెక్స్ట్ ఇక బేబక్క విషయానికి వచ్చేసరికి గేమ్ సరిగ్గా ఆడలేదనే విషయంలో నామినేట్ చేస్తే ఇంకా ఆమె కూడా థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే ఇదే కుక్కర్, ఇదే పప్పు, ఇదే గోల ఇన్ని రోజులని ఉంటాం మనం కూడా బోరు కొడుతుంది కాబట్టి గేమ్ సరిగ్గా ఆడలేదు కాబట్టి నామినేట్ చేశాడు. ఇక నెక్స్ట్ అంటే మళ్ళీ చీఫ్స్లో ఎవరొకళ్ళు వీళ్ళు నామినేట్ చేసినా మళ్ళీ చీఫ్స్లోంచి ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి కాబట్టి చీఫ్స్లోంచి యష్మి వచ్చి మళ్ళీ మణికంఠనే నామినేట్ చేసిందనమాట. ఇక బ్రేక్లో ప్రేరణ కొద్దిగా ఎమోషనల్ అయిపోయింది. సీతకి ప్రేరణకి మధ్య ఒక డిస్కషన్ నడిచింది. ఆ డిస్కషన్లో ఏంటంటే ప్రేరణ చెప్పింది ఏంటంటే నాకు నీ మీద ఎలాంటి ఇబ్బంది లేదు, బట్ కాకపోతే సోనియా మీద మాత్రం బ్యాడ్ వైబ్ వస్తుంది అని చెప్పింది అనమాట. సో ఇలా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు గ్రూప్స్ కింద విడిపోవడానికి, తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఎవరి గ్రూప్ ఎవరో ఏంటనేది డిసైడ్ అవ్వడానికి ఏంటంటే ఈ వీక్ టైం తీసుకున్నారు. సో నెక్స్ట్ వీక్ నుంచి గ్రూప్ గేమ్స్ అనేవి ఉండకుండా ఉంటే బాగుంటుంది, బట్ కానీ ఇక్కడ ఆ సిచ్యువేషన్ లేకుండా పోతుందన్నమాట. మళ్ళీ ఒక 2 గ్రూప్స్ తయారయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎంతవరకు ఉంటుంది
ఉంటుంది ఏంటనేది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది అనమాట. ఇక మళ్ళీ ఇక ప్రేరణ వచ్చింది, మణికంఠని నామినేట్ చేసింది కానీ ఇటు మళ్ళీ మొదలుపెట్టాడు. ఒక 25 ఏళ్ళ అబ్బాయి ఇది అయిపోతే ఏమైపోతుంది, అది అయిపోతే ఏమైపోతుంది, నాలాంటి పాస్ట్ ఎవరికైనా ఉందా, నాలాంటి పాస్ట్ ఉన్నవాడు ఇలాగే ఉంటాడు, అది ఇది అనేసరికి నామినేట్ చేసిన ప్రేరణ ఏడ్చింది, చీఫ్స్ చైర్లో కూర్చున్న యష్మి ఏడ్చింది, ఎక్కెక్కి మరీ ఏడ్చింది. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ కూడా ఏడవలసిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఫైనల్గా జరిగిందనమాట ఇదనమాట యాక్చువల్గా. సో ఆ నామినేషన్ అలా ఎమోషనల్గా అయిపోగానే ఇమీడియట్గా సోనియాని వేసింది. ఇది ఫైరీ నామినేషన్. బట్ సోనియా కూడా ఈరోజు పాయింట్లు ఏం లేవు. ఎందుకంటే ప్రేరణ కరెక్ట్గా పాయింట్ మాట్లాడింది. జనరలైజ్ చేసి చెప్తున్నావు, నీ గురించి చెప్పు, నబీల్ని ఇది చేసినా లేకపోతే ఇంకొకరిని ఇది చేసినా నీ గురించి నీ వర్షన్ తీసుకోగాని మిగతా వాళ్ళందరినీ కలిపి జనరలైజ్ చేసి చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదనేసరికి సోనియా కూడా ఏంటంటే ఈరోజు పాయింట్లు ఏమి లేవు, లేదంటే నామినేషన్స్ అనే ప్రాసెస్ ఎక్కువసేపు నడిచిన వల్ల ఆమె బ్యాటరీ డౌన్ అయిపోయిందో తెలియదు, కానీ మొత్తానికి సోనియా ఈరోజు పెద్ద ఫైర్ అవ్వడానికి లేదు. బట్ ఆమెలో ఏంటంటే కొంచెం బేసిక్గా అంటే ఒక హుందాతనం అది కన్నా కూడా పొగరు ఎక్కువ కనిపిస్తూ ఉందన్నమాట కొంచెం సోనియాలో. అది తగ్గించుకుంటే ఏంటంటే కొంతవరకు గేమ్లో కానీ లేదా ఆడియన్స్ కానీ కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక దీంట్లో కూడా మధ్యలో అనవసరంగా యష్మి రావడం వల్ల ఏంటంటే ఈ ప్రేరణ మాట్లాడినప్పుడు యష్మి రావడం, యష్మి మాట్లాడినప్పుడు ప్రేరణ రావడం, లేకపోతే వీళ్ళిద్దరు ఎవరో ఒకరు మాట్లాడతారు నిఖిల్ రావడం, లేకపోతే నిఖిల్ మాట్లాడడం వీళ్ళిద్దరు రావడంతో ఏంటంటే అది నార్మల్గానే వచ్చినా కూడా ఖచ్చితంగా వీళ్ళు ఆల్రెడీ కే బ్యాచ్ని ముద్ర వేశారు కాబట్టి ఆడియన్స్, అలాగే హౌస్ మేట్స్ అలా పోర్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు అది లోపల ఉన్న వాళ్ళకి. సో కాబట్టి ఏంటంటే అలాంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటే ఏంటంటే కొంతవరకు హ్యాపీగా ఉంటుంది అనమాట. వీళ్ళు వేరుతో ఇప్పుడు సీతతోనో లేదా ఇంకోళ్ళతో గ్రూప్ గేమ్ ఆడుకున్నా అది పెద్ద ఇబ్బంది అనిపించదు. బట్ వీళ్ళు ముగ్గురే ఆడితే కనుక ఇంకా ఫ్యూచర్లో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఖచ్చితంగా అయితే ఉన్నాయి యాక్చువల్గా. ఇక నిఖిల్ వాళ్ళిద్దరు అలా అయిపోయిన తర్వాత మణికంఠ అండ్ సోనియాని నామినేట్ చేసింది ప్రేరణ. సో నిఖిల్ వచ్చి ఆటోమేటిక్గా సోనియాని నామినేట్ చేశాడు. ఇక సోనియాలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ బట్ పొగరు ఉండకూడదు అనమాట. పొగరు అనేది ఆడియన్స్కి పోటర్ అయితే మాత్రం ఇంటికి పంపించడానికి పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు. మరి సోనియాలో ఆ యాంగిల్ అయితే కొంచెం కనిపిస్తుంది, అది చూసుకుంటే బెటర్ అనమాట. ఇక మణికంఠ వచ్చేసరికి విష్ణుప్రియని నామినేట్ చేశాడు. కారణం ఏంటంటే ఫెమినైన్ అనే ఒక ఫస్ట్ డే వాడింది కదా దాని మీద. సో దానికి విష్ణుప్రియ దాని తర్వాత ఒక 3 days విష్ణుప్రియతో తిరిగాడు అతను. ఎందుకు తిరిగానంటే ఆ అమ్మాయి ఇంకా ఆమెలో బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా అని తిరగడానికంటే ఒక రకంగా స్పైయింగ్ చేసినట్టు అనమాట. అలాంటిది చెప్పినప్పుడు ఎవరైనా కూడా తట్టుకోలేరు. సో విష్ణుప్రియ కూడా ఇంకా నాతో నీ కనెక్షన్ ఏర్పడింది అనుకున్నాను కానీ బట్ నువ్వు నా మీద స్పైయింగ్ చేయడానికి తిరిగావని తెలిసిందని సరే నాకు బాధ కలుగుతుందని చెప్పింది. అమ్మాయి అన్న పాయింట్లో కూడా తప్పేం లేదు. బట్ ఆ ఫెమినైన్ అనే వర్డ్ గురించి మణికంఠ ఫీల్ అయ్యాను అని చెప్పాడు అనమాట యాక్చువల్గా. ఇక శేఖర్ భాషకి రెండో నామినేషన్ ఆటోమేటిక్గా లేజీ అనగానే వాడు లేజీ అనే దాని మీదే ఇది చేశాడు. అక్కడ కూడా సింపతి కార్డు ఆడుతున్నాడు అని చెప్పేసి అన్నాడు అనమాట. శేఖర్ భాష కూడా సింపతి కార్డు ఆడుతున్నాం అని చెప్పేసి అన్నాడు. సో అక్కడ అలా జరిగింది. సో దాన్ని మధ్యలో మళ్ళీ విష్ణుప్రియానికి వెళ్ళడం, ఆమె కొద్దిగా సీరియస్ అవడం ఇవన్నీ నడిచినాయి అనమాట. ఇదంతా ఒక చిన్న డ్రామా. ఇక దాని తర్వాత యష్మి విష్ణుప్రియని నామినేట్ చేసింది పరిగెత్తుకుంటా వచ్చి. సో ఇక పృథ్వీ బేబక్కనే నామినేట్ చేశాడు. ఎందుకంటే టాస్క్ సరిగా ఆడట్లేదు, బేబక్క ఫిట్గా లేదు అనేది. సో బేబక్క ఏంటంటే ఇక్కడ కొంచెం తన వర్షన్ వినిపించింది, నేను ఇప్పటికప్పుడు మారిపోలేను అంటే. అక్కడ తర్వాత ఆదిత్య ఓం చెప్పాడు, నీ పాయింట్ చెప్పాలి కదా, నువ్వు ఏదో ఒక విషయంలో స్ట్రాంగ్ అనుకుంటేనే కదా బిగ్ బాస్ లోపల పంపిస్తాడనే పాయింట్ చెప్పాలి కదా అంటే. ఇక్కడ నేను ఈ 3-4 daysలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బేబక్క అంటే మరి ఆమె నేచరే అంతా, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు కెలికి అనవసరంగా ఇబ్బంది పడ్డం అనుకుంటుందా, లేదంటే ఏమనుకుంటుందో తెలియదు కానీ పాయింట్స్ పెట్టడంలో మాత్రం కొంచెం వీక్ అనిపిస్తుంది అనమాట. అంటే కరెక్ట్ పాయింట్ వాడితే కనుక ఎదురోళ్ళు అసలు నోరెత్తే అంత ఉండేది కాదు బేసిక్గా. బట్ ఇక్కడ కూడా ఆదిత్య ఓం లాస్ట్లో చెప్పాడు, ఏదో ఒక రకంగా ఫిట్ అనుకుంటేనే కదా లోపల పంపించింది బిగ్ బాస్, మీరు ఆ పాయింట్ ఎందుకు మాట్లాడలేదు అనేది అడిగాడు అనమాట. అది కరెక్ట్ అలా పాయింట్ పెట్టుంటే బెటర్గా ఉండేది. సో ఇక పృథ్వీ కనిపించింది, బేబక్క అదంతా జెన్యున్గా లేదనిపించింది చూసేవాళ్ళకి కూడా. బేబక్క సరిగ్గా టాస్క్ ఆడలేదు, ఇంకోటి అంటే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు కాస్త గెలిచి ఆడే ఏదైనా చేశారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ మణికంఠనే నామినేట్ చేశాడు పృథ్వీ. ఏంటంటే విష్ణుప్రియను వెనకేసుకొచ్చినట్టు అనమాట. అంతే కదా, ఇప్పుడు ఆమె ఇలా అన్నప్పుడు అక్కడే చెప్పేసి ఉండాలి, లేదంటే లేదు. అంతేగాని ఆమె వెనకమాల తిరిగి ఆమె గురించి స్పై చేయడం ఇదంతా కరెక్ట్ కాదన్నట్టు అన్నాడు. మళ్ళీ సింపతి కార్డు గురించి కూడా మాట్లాడాడు పృథ్వీ ఏం మాట్లాడనుకున్నాం కానీ బట్ బెటర్ అనమాట. ఉన్నంతలో నిన్న ఈరోజు కొంచెం కొద్దో గొప్ప ఓపెన్ అయ్యాడు. ఇక నైనిక పరిగెత్తకుండా వచ్చి మణికంఠన్ అయితే నామినేట్ చేసింది. ఇక బేబక్క, సోనియా, ఇక ఫైనల్గా అంటే మొత్తం నామినేషన్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ 14 మంది నామినేషన్స్ అంటే వేసిన తర్వాత అంటే చీఫ్స్కి నామినేషన్ వేసే అవకాశం లేదు, నామినేషన్ వేసిన వాళ్ళని మాత్రం పొడిచి ఒక సెలెక్ట్ చేసే అవకాశం మాత్రం ఉంది కాబట్టి వాళ్ళ పక్కన పెట్టేస్తే 11 మంది నామినేషన్స్ వేసిన తర్వాత ఎక్కువ ఓట్లు పడిన వాళ్ళ ప్రకారం
బేబక్క, సోనియా, శేఖర్, భాష, మణికంఠ, పృథ్వీ, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యారనమాట ఈ 6. అయితే ఇక మణికంఠ మాత్రం కెమెరాస్ని చూస్తూ అదే ఎమోషనల్ వర్డ్స్ చేయడం, నేను అయిపోయింది, ఫస్ట్ వీక్లోనే నా బతుకు అయిపోయింది, ఫస్ట్ వీక్లోనే బయటికి వెళ్ళిపోయి నాకు ఇంకో బతుకులేదు, ఇవన్నీ కూడా ఎంత లేదనుకున్నా అతను ఎమోషన్ అన్నా, డ్రామా అన్నా, ట్రామా అన్నా ఏదన్నా కూడా జనాలకు బయట చూసే వాళ్ళకి ఎలా అంటే ఎమోషనల్ కనెక్ట్ అవుద్ది కానీ బట్ కాకపోతే ఏంటంటే అది సింపతి కార్డు కాదు అని చెప్పడానికి లేదనమాట. అతను రేపొద్దున ఒకవేళ పొరపాటుని విన్నర్ అయిపోయినా కూడా సింపతి కార్డుతో గెలిచాడు అంటారు తప్ప అతని స్ట్రెంగ్త్స్ అంటే విన్నర్ అవడం అనేది అంత ఈజీ కాదు. చాలా మధ్యలో చాలా దారులు ఉంటాయి, అడ్డదారులు ఉంటాయి, చాలా రకరకాల అడ్డంకులు ఉంటాయి, వెను దాటుకు అవ్వాలి. బట్ అంత ఈజీ కాదు చెప్తున్నావు. ఒకవేళ అయిపోయినా కూడా సింపతి కార్డు అనేది బాగా ఇది వస్తుంది అనమాట. ఎందుకంటే అతను వచ్చిన ఏవీ దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కనుక అతను ప్రతి మూమెంట్ కనెక్ట్ అయితే సింపతిగా కనెక్ట్ అవుతున్నాడు. ఆడియన్స్కి నచ్చట్లేదనే మూమెంట్ ఏంటంటే ఎప్పుడైతే అతను ట్రూ సెల్ఫ్ కొంటున్నాడో అప్పుడు ఆడియన్స్కి నచ్చట్లేదు. సో మరి మణికంఠ ఏంటనేది ఆ ట్రూ కేసు ఏంటనేది కొన్ని రోజులు తెలియాలి. ఇక నుంచి నేను హార్ట్తో ఆడను, ఇక నేను ఇంకంటే మైండ్తో ఆడతా అంటున్నాడు కాబట్టి మరి ఏమన్నా బయటకు వస్తాడని చూడాలి అతనిలో ఉన్న ఆటగాడు. ఇక క్లియర్గా మణికంఠ సింపతి ఏం ఆడుతున్నాడు అనేది తెలిసినా కూడా ఏంటంటే నిఖిల్, సీతక్క ఓదార్చారు లోపలికి వెళ్ళి. నిఖిల్, సీత ఇద్దరు కూడా ఓదార్చారు, నువ్వు బాధపడక అది ఇది అని చెప్పి. బట్ శేఖర్ భాష మాత్రం అన్నాడు, ఇప్పుడు నా పాస్ట్ ఇది కాబట్టి నన్ను నామినేట్ చేయొద్దంటే కుదరదు కదా, నాకు ప్రేరణ కూడా సపోర్ట్ చేసింది. శేఖర్ భాష అన్న పాయింట్ కూడా తప్పేం కాదు, అంతే కదా, పాస్ట్ ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటుంది. శేఖర్ భాషను తీసుకుంటే ఒక పాస్ట్ ఉంటుంది, యష్మిన్ తీసుకుంటే ఒక పాస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరికి బ్రేకప్లు ఉన్నాయి, దాంట్లో విడిపోయిన వాళ్ళు ఉన్నారు, తర్వాత మదర్ ఫాదర్లు ఎవరో ఒకళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, ఇద్దరు లేని వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు వాళ్ళు కూడా. సో ఇక్కడ ఇతను ఏవీలో చెప్పాడు కాబట్టి అదే పాయింట్ పదే వాడడం కూడా కరెక్ట్గా అనిపించట్లేదు. ఇక నిఖిల్ సీతక్కను ఓదారుస్తుంటే శేఖర్ భాష పంచి వేశాడు, ప్రేరణ కూడా సపోర్ట్ చేసింది ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే. ఇక మణికంఠ ఫైనల్గా ఏంటంటే నాకు ఎంతకన్నా ట్రూగా ఉండడం తెలియదని చెప్పి ఒక షాక్ ఇచ్చాడు. అదేంటంటే తనకున్న విగ్ తీస్తాడు అనమాట. సో ఆ ప్యాచ్ ఏదైతే ఉంటుందో అది కూడా తీసాడు, దాంతోపాటు మాస్క్ కూడా తీసేసినట్టే అనిపించింది అనమాట. యాక్చువల్గా ఇప్పటివరకు ఏంటంటే అదంతా ఒకటి మెయింటైన్ చేశాడు కాబట్టి ఇక నుంచి మాస్క్ తీసేస్తాను, నేను హార్ట్తో ఆడతాను అంటున్నాడు కాబట్టి, ఇప్పటివరకు హార్ట్తో ఆడని నుంచి బ్రెయిన్తో ఆడతాను అంటున్నాడు కాబట్టి ఎలా ఆడతాడని చూడాలన్నమాట. మొత్తానికి మణికంఠ గుక్కబట్టి ఏడుస్తుంటే బిగ్ బాస్ కూడా చెప్పాం కదా మనం ముందు రోజు అనుకున్నాం, బిగ్ బాస్ది అంటే కొంచెం పెద్ద హృదయం, ఆయన కూడా కరిగిపోయాడు కాబట్టి ఆటోమేటిక్గా కన్ఫెషన్ రూమ్కి పిలిపించాడు. అంటే సీజన్ 8లో కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళిన ఫస్ట్ కంటెస్టెంట్ మణికంఠ అనమాట. లోపలికి పిలిపించి ఆయన హితోపదేశం ఏమేం చెప్పాలో మణికంఠకి అదంతా కూడా చెప్పాడు. నువ్వు ఎలాగే ఫస్ట్ వీక్కే నువ్వు డల్ అయిపోతే ఇంక నువ్వు నెక్స్ట్ చేసేది ఏమి ఉండదు, నువ్వు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాడు. నేను స్ట్రాంగ్గా ఉంటానని అన్నాడు. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఇంతమంది కంటెస్టెంట్లు ఓదార్చినా లేదా ఇంకోటి ఓదార్చినా మళ్ళీ బిగ్ బాస్ పిలిపించి చెప్పించి దాకా వచ్చిందంటే దాన్ని మనం ఖచ్చితంగా ఇతను ఎమోషనల్గా ఉన్నాడని అనలేము, ఉన్నాడేమో అది కూడా అయ్యి ఉండొచ్చు. ఏంటనేది మనం అయితే అతన్ని జడ్జ్ చేయలేము. ఇంకొక 1 వీక్ అయితే పడుతుంది. 1 వీక్ తర్వాత అతను ట్రూ కలర్స్ ఏంటనే మనకు కూడా అర్థమవుతాయి. సో ఇదనమాట ఈరోజు జరిగింది. మరి ఇక రేపటి నుంచి మళ్ళీ టాస్కులు ఇవి మొదలవుతాయి. నెక్స్ట్ చీఫ్కి ఇది అవుతుంది, ఈలోపు వీకెండ్ వస్తుంది, నాగార్జున గారు వస్తారు, తాట తీస్తారు, ఒకళ్ళని బయటకు వేస్తారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇంకా బాగానే ఉండొచ్చు. ఇంకా ఈ నుంచి కొంచెం పుంజుకునే వరకు చూడాలి. అంటే ఇప్పటివరకు మనం చూసిన దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలామంది సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఒక 2-3 మాత్రం కొంచెం ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. కరెక్ట్గా థింక్ చేసి ఆడేవాళ్ళు 2-3 మాత్రమే ఉన్నారు. అంటే ఈ 14 మంది హౌస్ కాదు, ఇంకా చాలామంది రావాల్సి ఉంది లోపలికి వైల్డ్ కార్డుల ద్వారా, ఆటల ద్వారా. సో మరి వచ్చేవాళ్ళు ఎవరన్నా మంచి సరుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి. సో మరి ఏం జరుగుద్ది అనేది చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఈరోజు జరిగింది అయితే ఇది. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.